అందరికీ జై శ్రీరామ్. చాలా కష్టపడి వీడియో తీసిండే రామ్లవర్ని డైరెక్ట్ చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లక్ష్మణ జానకి స్టేజ్లో ఇంతమంది అకామిడేట్ కావచ్చు. సో ఇక్కడ ఒక బెస్ట్ థింగ్ ఏంటిదంటే సెక్యూరిటీ లేకున్నా సరే లగేజ్ అనేది ఇక్కడనే పెట్టి వెళ్ళినా సరే మళ్ళీ వచ్చినాక లగేజ్ కూడా ఉంది. సో ఇక్కడ మంచి డిసిప్లిన్ అనేది ఉందనేసి అర్థమైంది. చాలా మంచి మెయింటెనెన్స్ ఉంది. సెక్యూరిటీ గార్డ్ ఉన్నా సరే బయటనే ఉంటాడు, బట్ మన సామాన్ మాత్రం ఫుల్ ప్రొటెక్టివ్ అనమాట. లగేజెస్ మీరు చూడొచ్చు, అన్ని బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఎవరు ఏం తీసుకోరు. చాలా మంచిగా ఉంది ఇక్కడ సిస్టమేటిక్గా. మా టెంట్ నెంబర్ వచ్చేసి 22. ఆ పెద్ద టెంట్ హౌస్లు కాకుండా ఇది చిన్న టెంట్ హౌస్ అనమాట. మాది మాత్రం చిన్నగా ఉంది, బట్ కంఫర్టబుల్ ఉంది. ఎందుకంటే మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా టీం మేమందరం కంఫర్టబుల్గా దీంట్లో ఫిట్ అయిపోయిండే. కంప్లీట్గా బెడ్, పిల్లో, మంచి బ్లాంకెట్ అంతా ఉంది. వెచ్చగానే ఉండే. బట్ నైట్ ఎర్లీ మార్నింగ్ మాత్రం చలి ఒక రేంజ్లో ఉంటుంది ఇక్కడ. చక్రిపై ఎట్లుంది సర్ప్రైజ్? సడన్ గా వచ్చిన ఎక్స్పెక్ట్ చేయలేదా? స్నానాలు చేసి రెడీ ఉంటే దాని తర్వాత అల్పాహారం ఉంటుంది. తర్వాత దర్శనం ఎక్కడికి పోవాలి, ఎక్కడ కలవాలి, అందరం కలిసి టీమ్ గా ముందుకెళ్దాం. 7:30 వరకు అందరం రెడీ అయి ఉండండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫీలింగ్ ఎట్లుంది అయోధ్య వచ్చిన? కంఫర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, వెచ్చగా పడుతున్నావా ఇంత చలిలో కూడా? జై శ్రీరామ్. చల్లయా వేడివా? ఇదే 22.
సైడ్ రామన్ గుడి, రైట్ సైడ్ శ్రీ హనుమాన్ గరి. అయితే ఫస్ట్ దర్శనం అయితే హనుమంతుడు చేసుకున్న తర్వాతనే లెఫ్ట్లో అయోధ్య రామయ్య దగ్గరకు పోవాలి. జై శ్రీరామ్. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓకేనా? అయోధ్య రామయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ హనుమాన్ దగ్గర దర్శనం చేసుకొని తర్వాత రాముని దగ్గరికి వెళ్ళాలి. కలర్ఫుల్ లైట్లు మొత్తం రమేష్ అన్న గైడెన్స్ ఇస్తుండు. మొత్తం ఎక్సలెంట్. అసలు మన ఇండియాలో ఏ తీర్థయాత్రకి ఇంత పెద్ద అరేంజ్మెంట్స్, సెటప్స్, ఇంత మంచి అరేంజ్మెంట్స్ అయితే ఎప్పుడు చూడలే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Received Paytm payment of అందరికీ జై శ్రీరామ్. అయోధ్యలో ఉన్న రాముని చూడాలని చెప్పి ప్రతి హిందూ కోరిక. బట్ మన కోరిక అనేది కొంతమంది 1400 మంది నెరవేర్చిన కిషన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కిషన్ రెడ్డి అన్న, నీ వల్ల మేము అయోధ్యకు వచ్చి రాముని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి అన్న.